అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే యువత అంటే యంగ్ ఇన్వెస్టర్స్. వాళ్ళు లాంగ్ టర్మ్‌లో సంపద ఎలా సృష్టించుకోవాలి అనేది. దీనికోసం మనం ఎస్వీఎఫ్ఐ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్న ఒక వీడియో విశ్లేషణ ఆధారంగా మాట్లాడుకుందాం. ఈ వీడియో ముఖ్యంగా మన దేశంలో 20-30 ఏళ్ల వయసులో ఉన్న యువత మీద ఫోకస్ చేసిందనమాట. వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఒక 20-30 ఏళ్లలో రిటైర్మెంట్ ప్లానింగ్ లాంటివి. వాటికి ఒక స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఇది సజెస్ట్ చేస్తోంది. వినడానికి సింపుల్గా 3 ఫండ్ పోర్ట్ఫోలియో అని పేరు పెట్టారు. బాగుంది కదా. అసలు ఏంటిది ఈ 3 ఫండ్స్ ఏంటి, దీని వెనుక ఉన్న ఆలోచన ఏంటి, ఇవన్నీ వివరంగా చూద్దాం. సరేనా? తప్పకుండా. ఇది మంచి టాపిక్. ఇప్పుడు చూస్తే ఈ వీడియోలో మెయిన్ ఐడియా ఏంటంటే మన ఇండియా ఎకానమీ గ్రో అవుతోంది కదా, ఆ అవకాశాన్ని వాడుకుంటూనే ఇన్వెస్ట్మెంట్లో ఉండే రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది. ముఖ్యంగా లాంగ్ టర్మ్లో గ్రోత్కి, రిస్క్ మేనేజ్మెంట్కి మధ్య ఒక బ్యాలెన్స్, దాని మీద ఫోకస్ ఉంది. ఈ స్ట్రాటజీలో సింప్లిసిటీ, డైవర్సిఫికేషన్ ఈ రెండు హైలైట్ అవుతున్నాయి. కొత్తగా మొదలుపెట్టే వాళ్లకి బాగానే అనిపిస్తుంది. అవును, సింపుల్గా ఉండటం ముఖ్యం కదా, ముఖ్యంగా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. మరి ఈ 3 ఫండ్ స్ట్రక్చర్ ఎలా ఉందో కొంచెం చెప్తారా? ఏ ఫండ్స్ అవి, ఎలా కేటాయించారు? చెప్తాను. ఈ వీడియో ఒక క్లియర్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఇది ఎక్కువగా ఈక్విటీస్ వైపు, అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మొగ్గు చూపుతోంది. లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్న యంగ్ ఇన్వెస్టర్స్కి ఇది సహజంగా సరిపోతుంది కూడా. వాళ్లు చెప్పిన కేటాయింపు ఎలా ఉందంటే, మొత్తం పెట్టుబడిలో 60% హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ గ్రోత్ ఫండ్, అది కూడా డైరెక్ట్ ప్లాన్లో. తర్వాత 30% హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్లో, ఇది కూడా డైరెక్ట్ ప్లానే. ఇక మిగిలిన 10% హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ గ్రోత్ ఫండ్లో, ఇది కూడా డైరెక్ట్ ప్లాన్. ఓ, అంటే 60+30 90% ఈక్విటీనే, ఫ్లెక్సీ మిడ్ క్యాప్ కలిపి. ఇది కొంచెం అగ్రెసివ్గానే ఉంది కదా. మరి ఈ మూడింటితో పాటు ఇంకేమైనా చెప్పారా స్టెబిలిటీ కోసం? అవును, మెయిన్ ఫోకస్ ఈ 3 మ్యూచువల్ ఫండ్స్ మీదే ఉంది. కానీ పోర్ట్ఫోలియోకి ఇంకాస్త స్టెబిలిటీ కావాలి అనుకుంటే గవర్నమెంట్ బాండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఆలోచించొచ్చు అని మెన్షన్ చేశారు. కానీ వాళ్ళు సజెస్ట్ చేసిన కోర్ పోర్ట్ఫోలియో మాత్రం ఈ 3 ఫండ్లతోనే ఉందన్నమాట. సరే, కానీ ఈ 3 ఫండ్స్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే 60% ఫ్లెక్సీ క్యాప్, 30% మిడ్ క్యాప్, 10% బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్. దీని వెనక లాజిక్ ఏంటి? ఇక్కడే అసలు విషయం ఉంది చూడండి. ప్రతి సెలక్షన్ వెనుక ఒక రీజన్ ఉంది. ఫస్ట్ది హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. దీనికి 60% ఇచ్చారు. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటంటే అవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలా అన్ని రకాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయగలవు. మార్కెట్ ఎలా ఉంటే అలా ఫండ్ మేనేజర్ కేటాయింపులు మార్చుకోవచ్చు. ఇది పోర్ట్ఫోలియోకి ఒక బేస్ లాంటిదన్నమాట. పెద్ద కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంచెం స్టెబిలిటీ ఉంటుంది, అలాగే వేరే సెక్టార్స్లో గ్రోత్ని కూడా అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫ్లెక్సీ క్యాప్ వల్ల బ్రాడ్ మార్కెట్ కవర్ అవుతుంది. మరి మిడ్ క్యాప్కి 30%? రెండోది హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్. దీనికి 30%. మిడ్ క్యాప్ కంపెనీలు అంటే మధ్యస్థాయి కంపెనీలు. ఇవి లార్జ్ క్యాప్స్ కంటే వేగంగా పెరిగే పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళకి ఇవి అట్రాక్టివ్. కానీ రిస్క్ కూడా ఎక్కువేనా? అవును, రిస్క్ కూడా లార్జ్ క్యాప్స్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఈ 30% కేటాయింపు పోర్ట్ఫోలియో గ్రోత్ని పెంచడానికి, అదే టైంలో కొంచెం డైవర్సిఫికేషన్ కూడా వస్తుంది. సరే, ఇక మూడవది ఆ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్కి 10%. అదెందుకు? మూడోది హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. దీనికి జస్ట్ 10%. వీటిని డైనామిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని కూడా అంటారు. ఇవి మార్కెట్ని బట్టి ఈక్విటీ, డెట్ అంటే బాండ్స్ లాంటివి మధ్య డబ్బుల్ని అటూ ఇటూ మారుస్తూ ఉంటాయి. మార్కెట్ బాగా పెరిగినప్పుడు ఈక్విటీ తగ్గించి డెట్ పెంచుతాయి, పడినప్పుడు రివర్స్ చేస్తాయి. ఈ చిన్న 10% కేటాయింపు ముఖ్యంగా మార్కెట్ బాగా వోలటైల్గా ఉన్నప్పుడు పోర్ట్ఫోలియోని కొంచెం స్టెబిలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఆ కేటాయింపుల వెనుక ఆలోచన క్లియర్గానే ఉంది. బాగుంది. అయితే ప్రతి ఫండ్ పేరు చివర డైరెక్ట్ ప్లాన్ అని నొక్కి చెప్పారు కదా, ఎందుకంత ఇంపార్టెన్స్ దానికి? అసలు రెగ్యులర్ ప్లాన్కి డైరెక్ట్ ప్లాన్కి తేడా ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది తప్పకుండా తెలియాలి. మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాలుంటాయి, రెగ్యులర్, డైరెక్ట్. రెగ్యులర్ ప్లాన్లో మనం ఒక ఏజెంట్ ద్వారానో బ్రోకర్ ద్వారానో ఇన్వెస్ట్ చేస్తాం. వాళ్లకి ఫండ్ హౌస్ కమిషన్ ఇస్తుంది. ఆ కమిషన్ ఖర్చుని
ఫండ్ ఎక్స్పెన్స్ రేషియోలో కలిపి మన దగ్గరే తీసుకుంటారు. ఓ అలాగా. అదే డైరెక్ట్ ప్లాన్లో అయితే మనం డైరెక్ట్గా ఫండ్ హౌస్ నుంచే కొంటాం. మధ్యలో ఏజెంట్ ఉండరు. సో కమిషన్ ఖర్చు ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో రెగ్యులర్ ప్లాన్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే ఆ ఎక్స్‌పెన్స్ రేషియోలో కొంచెం తేడా ఉన్నా లాంగ్ టర్మ్‌లో పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా? అబ్సల్యూట్లీ తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకి రెగ్యులర్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో 1.5% అనుకోండి. డైరెక్ట్ది 0.5% అనుకోండి. ఆ 1% తేడా చూడటానికి చిన్నగా అనిపించొచ్చు. కానీ మనం 20-30 ఇయర్స్ నెల నెలా ఎస్ఐపి చేస్తూ లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ 1% డిఫరెన్స్ మన ఫైనల్ అమౌంట్ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఖర్చులు తక్కువంటే మన డబ్బుల్లో ఎక్కువ భాగం ఇన్వెస్ట్మెంట్లోనే ఉండి కాంపౌండింగ్ అవుతుంది కదా. అందుకే ఈ వీడియోలో డైరెక్ట్ ప్లాన్స్ తీసుకోవాలని స్ట్రాంగ్గా చెప్పారు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఖర్చుల ప్రాముఖ్యత గురించి ఒక మంచి లెసన్. అర్థమైంది. ఖర్చులు తగ్గించుకోవడం చాలా ముఖ్యమన్నమాట. సరే, ఇప్పుడు అసలు పాయింట్‌కి వద్దాం. ఈ పోర్ట్‌ఫోలియో అంటే దాదాపు 90% ఈక్విటీ ఉంది కదా. ఇది 20-30 ఇయర్స్ వాళ్ళకి ఎందుకు అంత సూటబుల్ అని అంటున్నారు? అంత రిస్క్ తీసుకోవచ్చా? దీనికి మెయిన్ రీజన్ వాళ్లకున్న టైం, అంటే ఇన్వెస్ట్మెంట్ హొరైజన్. 20 ఏళ్ల వ్యక్తి రిటైర్మెంట్ అనుకుంటే వాళ్ళకింకా 30-40 ఏళ్ల టైం ఉంది. 30 ఏళ్ల వాళ్లకైనా 20-30 ఏళ్ల టైం ఉంటుంది. ఇంత ఎక్కువ టైం ఉండటం వల్ల మార్కెట్లో షార్ట్ టర్మ్లో వచ్చే ఒడుదుడుకులు, ఆ వొలటిలిటీని తట్టుకునే కెపాసిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మార్కెట్ పడిపోయినా కంగారుపడి అమ్మేయాల్సిన పని లేదు. ఎందుకంటే మళ్ళీ రికవర్ అవ్వడానికి చాలా టైం ఉంటుంది. హిస్టారికల్గా చూసుకున్నా 15-20 ఏళ్ళు అంతకంటే ఎక్కువ పీరియడ్లో ఈక్విటీస్ దాదాపు ఎప్పుడూ బాండ్స్, ఎఫ్డీలు, గోల్డ్ ఇలాంటి వాటికంటే బెటర్ రిటర్న్స్ ఇచ్చాయి. ఎక్కువ రిటర్న్స్ ఉన్న చోట ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది. కానీ యంగ్ ఇన్వెస్టర్స్కి కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకునే కెపాసిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్లకున్న టైం అనే అడ్వాంటేజ్తో ఈక్విటీ రిస్క్ని మేనేజ్ చేస్తూ ఎక్కువ రిటర్న్స్ పొందే అవకాశం ఉంది అంటారు. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం కాంపౌండింగ్ పవర్తో కలిపి చూడాలి. కాంపౌండింగ్ అంటే మన ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన లాభం కూడా మళ్లీ ఇన్వెస్ట్ అయ్యి దానిమీద కూడా లాభం రావడం. చిన్న అమౌంట్ అయినా సరే డిసిప్లిన్డ్గా వీలైనంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఈక్విటీ గ్రోత్ పొటెన్షియల్, కాంపౌండింగ్ పవర్ కలిసి ఊహించని సంపదని క్రియేట్ చేయగలవు. ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిదన్నమాట. ఈ వీడియోలో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది క్లియర్గా చూపిస్తుంది. వావ్! ఎగ్జాంపుల్ అంటుంటేనే ఇంట్రెస్టింగ్గా ఉంది. చెప్పండి, ఏంటా ఎగ్జాంపుల్? అది ఈ స్ట్రాటజీ పవర్ని ఎలా చూపిస్తుంది? ఈ వీడియో ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఊహించుకోండి, జూన్ 2005లో ఒక 20 ఏళ్ల కుర్రాడనుకుందాం. అతను ఈ వీడియోలో చెప్పినట్టు లేదా అలాంటిదే ఒక పోర్ట్ఫోలియోలో నెలకు 10,000 రూపాయల చొప్పున ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. నెలకు 10,000 రూపాయలు అంటే సంవత్సరానికి 1,20,000, 20 ఏళ్ల పాటు. అంటే 2024 జూన్ వచ్చేసరికి 20 ఏళ్లలో అతను పెట్టిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ 24 లక్షలవుతుంది. 10,000 × 10 × 20. కానీ ఆశ్చర్యమేంటంటే ఆ 24 లక్షల ఇన్వెస్ట్మెంట్ విలువ సుమారుగా 1.61 కోట్లకు పెరిగిందని ఆ ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఏంటి? 24 లక్షలు 1.61 క్రోరా? నమ్మలేకున్నాను. ఆల్మోస్ట్ 7 రెట్లు పెరిగింది. దీనికి యాన్యువల్ రిటర్న్ ఎంతొచ్చినట్టు? ఇది సంవత్సరానికి సగటున దాదాపు 17.3% CAGR, అంటే చక్రవడ్డీ రేటుకి సమానం. ఇది డిసిప్లిన్తో లాంగ్ టర్మ్ ఈక్విటీ ఎస్ఐపి చేస్తే వచ్చే రిజల్ట్కు ఒక నిదర్శనమన్నమాట. ఇది నిజంగా చాలా ఎంకరేజింగ్గా ఉంది. కానీ ఇక్కడ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఇది గ్యారంటీనా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఎగ్జాంపుల్ ఎంత బాగున్నా వీడియోలో కూడా కొన్ని వార్నింగ్స్ ఇచ్చారు. మొట్టమొదటిది, ఇది పాస్ట్ పర్ఫార్మెన్స్, అంటే గతం. భవిష్యత్తులో కూడా ఇంతే రిటర్న్ వస్తుందని గ్యారంటీ లేదు. మార్కెట్ కండిషన్స్ మారొచ్చు, ఫండ్ మేనేజ్మెంట్ మారొచ్చు, పర్ఫార్మెన్స్ మారొచ్చు. గతం భవిష్యత్తుకి గ్యారంటీ కాదు. నిజమే. రెండోది, ఈ ఎగ్జాంపుల్ 2005లో స్టార్ట్ అయింది. అప్పుడు డైరెక్ట్ ప్లాన్స్ అంత పాపులర్ కాదు, లేవు కూడా. కాబట్టి ఈ రిటర్న్ బహుశా రెగ్యులర్ ప్లాన్ ద్వారా వచ్చుండొచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్ ప్లాన్స్ వాడితే థియరిటికల్గా ఖర్చులు తక్కువ కాబట్టి రిటర్న్ ఇంకా కొంచెం బెటర్గా ఉండొచ్చు. కానీ అది కూడా గ్యారంటీ కాదు. అర్థమైంది. గతాన్ని చూసి మురిసిపోకూడదు, కానీ ఒక ఐడియా వస్తుంది. అయితే
చాలా మందికి జీతం పెరుగుతుంది కదా టైంతో పాటు. ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచితే దాని గురించి ఏమైనా చెప్పారా? స్టెపప్ ఎస్ఐపి అంటారు కదా. అవును, దాని గురించి కూడా ఒక కంపారిజన్ చూపించారు. అదే ఇన్వెస్టర్ నెలకు 10,000తో స్టార్ట్ చేసి తన ఇన్కమ్ పెరిగే కొద్దీ ప్రతి 5 ఏళ్లకి ఒకసారి తన నెలవారీ ఎస్ఐపి అమౌంట్ని ఇంకో 10,000 పెంచుకుంటూ వెళ్ళాడనుకుందాం. అంటే ఎలా అంటే మొదటి 5 ఏళ్లు నెలకు 10,000, 67 నుంచి 10వ ఏడు వరకు నెలకు 20,000, 11 నుంచి 15 ఏళ్లు నెలకు 30,000, 16 నుంచి 20 ఏళ్లు నెలకు 40,000 ఇలా అన్నమాట. ఓ ఓకే. ఇన్కంతో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుకుంటూ వెళ్ళడం. మరి ఈ స్టెపప్ మెథడ్లో రిజల్ట్ ఎలా ఉంది? ఈ స్టెపప్ పద్ధతిలో 20 ఏళ్లలో పెట్టిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ 60 లక్షలవుతుంది. ఫ్లాట్ 10,000 ఎస్ఐపిలో 24 లక్షలే కదా. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఆల్మోస్ట్ అదే రిటర్న్ రేట్తో సుమారు 17.6% సిఏజీఆర్ సుమారు 2.86 కోట్లకు పెరిగిందని ఎగ్జాంపుల్ చూపిస్తుంది. వావ్! ఇది ఇంకా షాకింగ్గా ఉంది. మొత్తం ఇన్వెస్ట్మెంట్ 2.5 రెట్లు పెరిగితే 24L నుంచి 60L, ఫైనల్ అమౌంట్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. 1.61 సిఆర్ నుంచి 2.86 సిఆర్. ఇది కాంపౌండింగ్తో పాటు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెంచడం వల్ల వచ్చే అదనపు బెనిఫిట్ని క్లియర్గా చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. చాలామంది యంగ్స్టర్స్కి కెరీర్ స్టార్టింగ్లో శాలరీ తక్కువ ఉంటుంది, కానీ టైంతో పాటు పెరుగుతుంది. ఆ గ్రోత్కి తగ్గట్టుగా ఎస్ఐపీలు కూడా పెంచుకుంటూ వెళ్తే ఏటా 5% అనో 10% అనో లేక ఇలా ప్రతి కొన్ని ఏళ్లకోసారి ఎక్కువ మొత్తంలోనో వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్స్ని ఇంకా ఫాస్ట్గా ఇంకా ఎఫెక్టివ్గా రీచ్ అవ్వచ్చు. అంటే కేవలం మంచి ఫండ్స్ చూసుకుని ఎస్ఐపి పెట్టేస్తే సరిపోదు. ఆ జర్నీలో ఇంకా చాలా విషయాలున్నాయన్నమాట. అవేంటి? అవును, ఫండ్ సెలెక్షన్, ఎస్ఐపి స్టార్ట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ మాత్రమే. సక్సెస్ఫుల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అని ఈ వీడియో నొక్కి చెబుతోంది. ఒకటి, రిస్క్ టాలరెన్స్. ఇది చాలా పర్సనల్. ఈ వీడియోలో చెప్పిన 90% ఈక్విటీ కొంచెం అగ్రెసివ్. మార్కెట్ పడినప్పుడు తట్టుకునే ధైర్యం అందరికీ ఉండదు. అంత రిస్క్ వద్దు అనుకునే వాళ్ళు డెట్ ఇన్స్ట్రుమెంట్స్, బాండ్స్, ఎఫ్డీలు, డెట్ ఫండ్స్ లో ఎక్కువ పర్సెంటేజ్ పెట్టుకోవాలి. ఈక్విటీ తగ్గించుకోవాలి. నిజమే, అందరి రిస్క్ ప్రొఫైల్ ఒకేలా ఉండదు. రెండోది, రీబ్యాలెన్సింగ్. ఇది చాలా చాలా ముఖ్యం, కానీ చాలామంది పట్టించుకోరు. టైం గడిచే కొద్దీ మార్కెట్ మూవ్మెంట్స్ వల్ల మన అసలు ఎసెట్ అలొకేషన్, ఉదాహరణ 60% ఫ్లెక్సీ, 30% మిడ్, 10% బ్యాలెన్స్డ్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మిడ్ క్యాప్స్ బాగా పెరిగి మీ పోర్ట్ఫోలియోలో దాని వాటా 40% అయిపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఒరిజినల్ పర్సెంటేజ్కి తీసుకురావడమే రీబ్యాలెన్సింగ్. అంటే పెరిగిన మిడ్ క్యాప్లో కొంచెం అమ్మి, తగ్గిన ఫ్లెక్సీ క్యాప్లోనో బ్యాలెన్స్డ్ ఫండ్లోనో ఇన్వెస్ట్ చేయడం. దీనివల్ల లాభాలు బుక్ చేసుకోవచ్చు, రిస్క్ కంట్రోల్లో ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి లేదా 6 నెలలకొకసారి చేయమని సజెస్ట్ చేశారు. ఓ, అంటే రీబ్యాలెన్సింగ్ చెయ్యకపోతే తెలియకుండానే మన పోర్ట్ఫోలియో అనుకున్నదానికంటే రిస్కీగా మారిపోతుందన్నమాట. ఇంట్రెస్టింగ్. మరి పన్నుల సంగతేంటి? ట్యాక్సులు కట్టాలి కదా. అవును, ట్యాక్స్లు మన రిటర్న్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. దాని గురించి కూడా వీడియోలో చెప్పారు. ఇండియాలో ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఇవి మారొచ్చు సుమా. ఈక్విటీ ఫండ్స్ కొన్న ఏడాది తర్వాత అమ్మితే వచ్చే లాభం ఎల్టీసీజీ ₹1,00,000 వరకు ట్యాక్స్ లేదు. 1,00,000 దాటితే ఆ పైనున్న లాభం మీద 10% ట్యాక్స్ ప్లస్ సెస్. ఏడాది లోపు అమ్మితే ఎస్టీసీజీ 15% ట్యాక్స్ ప్లస్ సెస్. డెట్ ఫండ్స్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్లో కొంత భాగం. వీటి రూల్స్ ఏప్రిల్ 2023 తర్వాత మారాయి. ఇప్పుడు ఎంత కాలం ఉంచినా డెట్ ఫండ్స్ లాభాలు మన ఇన్కమ్కి యాడ్ అయ్యి మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ పడుతుంది. పాత ఇన్వెస్ట్మెంట్స్కి వేరే రూల్స్ ఉండేవి. డివిడెండ్స్, ఫండ్స్ ఇచ్చే డివిడెండ్స్ కూడా మన ఇన్కమ్కి యాడ్ అయ్యి స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ పడుతుంది. సో ఈ ట్యాక్స్ రూల్స్ తెలుసుకోవడం, ముఖ్యంగా రీబ్యాలెన్స్ చేసేటప్పుడు లేదా డబ్బులు తీసేటప్పుడు ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. పన్నుల విషయం కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది. దీనికి ప్లానింగ్ అవసరం. ఇక చాలా బేసిక్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఫండ్ గురించేమన్నా చెప్పారా? చెప్పారు. అది నాన్ నెగోషియబుల్ అన్నారు. అంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. లాంగ్ టర్మ్ గోల్స్ కోసం, ముఖ్యంగా ఈక్విటీ లాంటి రిస్కీ వాటిల్లో పెట్టే ముందు ఖచ్చితంగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. అనుకోకుండా ఉద్యోగం పోయినా, అనారోగ్యం వచ్చినా, ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని మధ్యలో ఆపకుండా, నష్టానికి అమ్ముకోకుండా ఉండటానికి ఇది హెల్ప్ అవుతుంది.
సాధారణంగా 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు ఈజీగా తీసుకునేలా సేవింగ్స్ అకౌంట్లోనో లిక్విడ్ ఫండ్స్లోనో షార్ట్ టర్మ్ ఎఫ్టీలోనో ఉంచుకోవాలి. ఈ సేఫ్టీ నెట్ తర్వాతే రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్లడం మంచిది. ఇది నిజంగా ఫండమెంటల్ పాయింట్. పునాది గట్టిగా ఉండాలి కదా. అయితే ఈ వీడియో ఒక ఫ్రేమ్వర్క్, కొన్ని ఫండ్స్ చెప్పింది. కానీ అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా. మరి దీన్ని అందరూ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలా లేక మార్చుకోవచ్చా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఈ వీడియోలో చెప్పిన ఫ్రేమ్వర్క్ ఒక మంచి స్టార్టింగ్ పాయింట్, ఒక ఐడియా ఇస్తుంది. కానీ ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ కాదు. ప్రతి ఒక్కరి గోల్స్, రిటైర్మెంట్, ఇల్లు, పిల్లల చదువు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఇన్కమ్, రిస్క్ తీసుకునే కెపాసిటీ, రిస్క్ తీసుకునే ఇష్టం వేరువేరుగా ఉంటాయి. అందుకే ఈ మోడల్ని ఒక గైడ్లా తీసుకుని మన పర్సనల్ నీడ్స్కి తగ్గట్టుగా మార్చుకోవాలి. అందుకే వీడియో చివర్లో కూడా ఏం చెప్పారంటే, ఏ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందైనా మీ గోల్స్, రిస్క్ ప్రొఫైల్ని అనలైజ్ చేసి మీకు సూటబుల్ ప్లాన్ కోసం ఒక సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ RIAని కలవడం చాలా మంచిది అని స్ట్రాంగ్గా రికమెండ్ చేశారు. వాళ్ళు బయాస్ లేకుండా సలహా ఇస్తారు. అర్థమైంది. అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, కానీ దాన్ని మనకు అప్లై చేసుకోవడానికి ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవడం కూడా ముఖ్యమే. సరే, ఇన్ని విషయాలు డిస్కస్ చేశాం కదా. ఫైనల్గా ఈ అనాలిసిస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి? ఓకే, మనం ఈరోజు చూసిన SVMFI వీడియో అనాలిసిస్ నుంచి కొన్ని మెయిన్ టేక్అవేస్ చూద్దాం. 1. లాంగ్ టర్మ్ విజన్. యంగ్ ఇన్వెస్టర్స్కి టైం ఉంది, దాన్ని వాడుకుని ఈక్విటీలో పెడితే లాంగ్ రన్లో మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. 2. 3 ఫండ్ స్ట్రాటజీ. ఎగ్జాంపుల్, గ్రోత్, ఫ్లెక్సీ, మిడ్ క్యాప్కి కొంచెం స్టెబిలిటీ, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్కి ఒక మోడల్ ఇచ్చారు. 3. డైరెక్ట్ ప్లాన్స్. ఖర్చులు తగ్గించి రిటర్న్స్ పెంచుకోవడానికి రెగ్యులర్ కన్నా డైరెక్ట్ ప్లాన్స్ బెటర్. 4. డిసిప్లిన్ అండ్ కాంపౌండింగ్. SIPతో డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేయడం, వీలైతే స్టెప్అప్ చేయడం, కాంపౌండింగ్ పవర్ని వాడుకోవడం లాంగ్ టర్మ్ సక్సెస్కి కీలకం. 5. ఇతరాలు. రిస్క్ ప్రొఫైల్ని బట్టి పోర్ట్ఫోలియో మార్చుకోవడం, రెగ్యులర్గా రీబ్యాలెన్స్ చేయడం, ట్యాక్స్లు చూసుకోవడం, ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవడం, అవసరమైతే ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవడం, ఇవి కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఇది జస్ట్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడం కాదు, ఒక హోలిస్టిక్ డిసిప్లిన్డ్ అప్రోచ్ ఫాలో అవడం గురించి అన్నమాట. కన్సిస్టెన్సీ, కాస్ట్ కాన్షియస్నెస్, పర్సనలైజేషన్, ఇవన్నీ కలిస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా. అయితే వినేవాళ్లు ఆలోచించడానికి ఇంకొక చిన్న పాయింట్ ఉంది. మనం అనలైజ్ చేసిన ఈ వీడియో మెయిన్గా ఒకే ఫండ్ హౌస్ HDFC నుంచి 3 ఫండ్స్ మీద ఫోకస్ చేసింది. ఈ ఫండ్స్కి మంచి హిస్టారికల్ పర్ఫార్మెన్స్ ఉంది, డౌట్ లేదు. కానీ ఇన్వెస్ట్మెంట్లో డైవర్సిఫికేషన్ అనేది అసెట్ క్లాసెస్కి, మార్కెట్ క్యాప్స్కే కాదు, ఫండ్ హౌసెస్కి కూడా అప్లై అవుతుందని కొందరు ఎక్స్పర్ట్స్ అంటారు. అంటే మన డబ్బులన్నీ ఒకే AMCలో పెట్టడం వల్ల ఆ ఫండ్ హౌస్కి సంబంధించిన రిస్క్స్, ఫండ్ మేనేజర్ మారటం, స్టైల్ మారటం లాంటివి మన పోర్ట్ఫోలియోని ఎక్కువ ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆసక్తికరంగా ఉందే. అంటే HDFC ఫండ్స్ బాగున్నా కూడా వేరే మంచి ఫండ్ హౌసెస్ నుంచి కూడా సిమిలర్ కేటగిరీ ఫండ్స్ని చూడటం మంచిది అంటారా? అది ఒక ఆలోచించదగ్గ విషయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ HDFC ఫ్లెక్సీ క్యాప్తో పాటు వేరే పాపులర్ AMCల నుంచి కూడా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఇంకో 1-2 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ని కంపేర్ చేయడం, అలాగే మిడ్ క్యాప్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ కేటగిరీలో కూడా వేరే AMCల నుంచి మంచి ఆల్టర్నేటివ్స్ని చూడటం, ఇది ఇంకా బెటర్ డైవర్సిఫికేషన్కి హెల్ప్ అవ్వచ్చు. ఇది కంపల్సరీ అని కాదు, కానీ డెసిజన్ తీసుకునే ముందు కొంచెం ఎక్స్ట్రా రీసెర్చ్ చేయడం, ఎక్కువ ఆప్షన్స్ని కన్సిడర్ చేయడం ఎప్పుడూ మంచిదే. ఇది వినేవాళ్లు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ రీసెర్చ్లో భాగంగా ఆలోచించాల్సిన విషయం.